హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ సారీ చెప్పాలి. చాలా లాంగ్ గ్యాప్ వచ్చేసింది వీడియోస్ పోస్ట్ చేయడం. ఎందుకంటే మాకు బీటెక్ థర్డ్ ఇయర్ ఎగ్జామ్స్ అయ్యాయి అండ్ రీసెంట్గానే మా అక్కకి యాక్సిడెంట్ అయ్యి తన రైట్ హ్యాండ్ ఫ్రాక్చర్ అయింది. దానికి ఆపరేషన్ కూడా చేశారు అండ్ ఇప్పుడు షీఈ్ గెటింగ్ బెటర్ స్లోలీ. సో రీసెంట్గానే మా బర్త్డే అయింది. పెద్దగా ఏం చేసుకోకూడదు అని అనుకున్నాం ఇయర్, బట్ బాబాయ్, పిన్ని, వాళ్ళ పిల్లలు అంటే మా చెల్లెలు అండ్ మావయ్య, అత్త వాళ్ళందరూ ఇంటికి వచ్చారు. అండ్ లాస్ట్ మినిట్లోనే మా మామ్ నైబర్స్ని కూడా పిలిచారు. వాళ్ళు మాకు బ్లెస్సింగ్స్ ఇచ్చారు. సో అనుకోకుండానే ఇలా హ్యాపీగా మా బర్త్డే అయింది. ఆ హ్యాపీనెస్ని మీతో షేర్ చేసుకుందామని ఇలా ఈ వీడియో పెట్టి పోస్ట్ చేస్తున్నాం. 22 జూన్ midnight 12 అవ్వగానే అమ్మా నాన్న వచ్చి కేక్ కట్ చేయించి మాకు గిఫ్ట్ అనేది ఇచ్చారు. ఆ గిఫ్ట్ ఏంటో ఇప్పుడప్పుడే నేను చెప్పను, వీడియో మధ్యలో ఉంటుంది, అది మీరు వెళ్ళి చూసేయండి. సో ఫుల్ వీడియో అనేది చూసేయండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ మా ఫ్రెండ్ మా ఇంటికి వచ్చి మా ఇద్దరికి మినీ కేక్స్తో కేక్ కట్ చేయించాడు. మా బాబాయ్, పిన్ని, మా చెల్లెలు, మా మావయ్య, అత్త, మా తమ్ముడు మిస్ అయిపోయాడు, మా అమ్మమ్మ, ఇంకా వీళ్ళు మా నైబర్స్ అండ్ తిను మా ఫ్రెండ్. సో గిఫ్ట్స్ అన్బాక్స్ చేద్దాం ఇప్పుడు. ఫస్ట్ ఎప్పుడు మామ్ డాడీ ఇస్తారు, అలా ఇయర్ కూడా గోల్డ్ ఇయర్ రింగ్స్ ఇచ్చారు మా ఇద్దరికి. అండ్ నెక్స్ట్ మా చెల్లెలు ఇచ్చారు, మా పిన్ని బాబాయ్ వాళ్ళ కూతుర్లు. సో అదేంటో కూడా చూసేయండి. మా చెల్లెలు ఫోటో ఫ్రేమ్ ఇచ్చారు, అది నాకు మా అక్కకి ఆ ఫోటో అంటే చాలా ఇష్టం, అదే ఇచ్చారు. ఇంకా మా రాకీ గాడు నన్ను మా అక్కను వదలట్లేదు అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్ కంగారు పడిపోతున్నారు, వాడు ఎక్కడైనా మా అక్క చేయి పట్టేసుకుంటాడేమో, మళ్ళీ దాన్ని నొప్పి వస్తుందేమోనని. ఆగండి, అక్కడ ఏం జరుగుతుందంటే నేను మా అక్క స్లోగా గిఫ్ట్స్ అన్నీ అన్బాక్స్ చేస్తుంటే మా పిన్ని, మా మావయ్యకి ఆరాటం ఆగలేక వాళ్ళు మా దగ్గర నుంచి లాగేసుకొని అన్బాక్స్ చేసేద్దామని అనుకున్నారు. అందుకు నేను ఆ కంగారులో అరిచేశాను. అండ్ ఈ పర్ఫ్యూమ్ కూడా మా చెల్లి వాళ్ళే గిఫ్ట్ చేశారు మాకు. ఆ ఫ్రేగ్రెన్స్ అయితే చాలా బాగుంది, మా ఇద్దరికి బాగా నచ్చేసింది. ఇవి మా ఫ్రెండ్ వాళ్ళ పేరెంట్స్ మాకు గిఫ్ట్ చేశారు. వాళ్ళు రీసెంట్గా దుబాయ్ వెళ్ళినప్పుడు మా కోసం ఇవన్నీ కొన్నారు. అండ్ నెక్స్ట్ మా బుడ్డోడు వచ్చేస్తున్నాడు, పేరు ఈశాన్. మా మావయ్యకి, అత్తకి రీసెంట్గా 5 months బ్యాక్ పుట్టాడు. ఎంత ముద్దుగున్నాడో చూసారా, బుజ్జి బుగ్గలు వేసుకొని, ఆ కళ్ళు బుజ్జిగా, మాటలు ఏంటో ముద్దొచ్చేస్తూ ఉంటాడు వీడు. అండ్ ఈ గిఫ్ట్ మా మావయ్య, అత్త ఇచ్చారు మాకు, ఏంటో కూడా చూసేయండి. నేను మా అక్క ఆ గిఫ్ట్స్ ఓపెన్ చేస్తున్నప్పుడు మా ఈశాన్ బాబు ఆరాటం ఏంటో మాకైతే అర్థం అవ్వలేదు. చాలా క్యూట్గా మేము ఓపెన్ చేస్తున్నప్పుడు ఇంటర్ఫియర్ అయ్యి వాడు కూడా ఏదో ఓపెన్ చేసేస్తాను అన్నట్టుగా బిహేవ్ చేశాడు వాడు. ఎంతైనా చిన్నపిల్లలు ముద్దుగా ఉంటే ఏదైనా చేసేయాలనిపిస్తుంది కదా. నీ హ్యాపీ బర్త్డే కింద గిఫ్ట్ కదా ఏమి అవన్నీ చూడాలి, మేమే చూసుకోవాలి. మా ఇద్దరికి చాక్లెట్స్ అంటే చాలా ఇష్టం, అందుకని మా మావయ్య మాకు ఇచ్చాడు.
అండ్ ఈ గిఫ్ట్ మా ఫ్రెండ్ ఇచ్చాడు మా ఇద్దరికి. నేను ఎప్పుడో లాంగ్ బ్యాక్ తనకి ఒక రీల్ షేర్ చేశాను. ఆ రీల్ని గుర్తుపెట్టుకొని మా ఇద్దరికి గిఫ్ట్ అనేది ప్రజెంట్ చేశాడు. అండ్ అమ్మాయిలకి ఏం కావాలో బాగా తెలుసుకొని మా ఫ్రెండ్ మాకు ఇది గిఫ్ట్ ఇచ్చాడు అనమాట. ఇది మా పైంట్ ఆంటీ ఇచ్చారు మాకు. అండ్ మా బర్త్డే అయిన నెక్స్ట్ డేనే మా బ్యాచ్ మా ఇంటికి వచ్చి కేక్ కట్ చేయించి గిఫ్ట్స్ ఇచ్చారు. ఈ గిఫ్ట్స్ ఇవ్వడానికి రీజన్, లాస్ట్ టైం మేము అందరం బయటకు వెళ్ళినప్పుడు మాకు ఇలాంటి క్యూట్ గిఫ్ట్స్ అంటే ఇష్టం అనమాట. క్యూట్ స్టఫ్ అనేవి చాలా క్యూట్గా ఉంటాయని మాకు బాగా ఇష్టం. అండ్ ఇది ఇవ్వడానికి రీజన్, నాకు మా అక్కకి బోర్ కొట్టిన ప్రతిసారి ఫోన్లో ఏదో ఒక గేమ్స్ ఆడుకుంటూ ఉంటాము. సో అందుకు డైవర్షన్ కోసం అన్నది ఇలాంటివి ఇచ్చారనమాట. ఇందులో 500 గేమ్స్ ఉంటాయంట. ఇంకా బోర్ కొట్టిన ప్రతిసారి ఈ ఫోన్ కాకుండా ఇది ఆడుకుంటే సరిపోతుంది. సో అదండి మా బర్త్డే హడావిడి. ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్.